హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తేజాస్ తెలుగు ఛానల్. ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఎస్పెషల్లీ మన లేడీస్కి ఈ వీడియో అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అదేంటంటే మనము స్టవ్ మీద మనము బర్నింగ్ చేసేటప్పుడు మన బర్నింగ్ ఫ్లేమ్ అనేది తగ్గుతూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ మన బర్నర్స్లో వచ్చేసి కొంచెం డస్ట్ లాంటి స్టఫ్ ఉండిపోవటం వల్ల మనకి బర్నింగ్ ఫ్లేమ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో దానివల్ల మనకి బర్నింగ్ అనేది సరిగ్గా రాకుండా ఉంటుంది. దానికోసం మనం ఇప్పుడు బర్నర్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూడబోతున్నాము. మరి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే నోటిఫికేషన్ బెల్ ఉంటుంది, దాన్ని కూడా ట్యాప్ చేసేసేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. మీరు ఏ వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఓకేనా? మరి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. లెట్స్ గో. మనం వంట చేసేటప్పుడు మన బర్నర్స్లో డస్ట్ ఉండిపోవటం వల్ల మనకి బర్నింగ్ అనేది సరిగ్గా రాకపోవటం వల్ల మనకి కుకింగ్ అనేది కొంచెం ప్రాబ్లం అవుతూ ఉంటుంది. సో మనం ఆ బర్నర్స్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నామంటే మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయకుండా ఉండొచ్చు. అదేలానే ఇప్పుడు చూద్దాము. మనం ముందుగా వచ్చేసి ఇక్కడ బర్నర్స్ని తీసుకున్నాను నేను. చూసారు కదా, బర్నర్స్ అయితే ఇలా బ్లాక్ కలర్లో ఉన్నాయి. ఇప్పుడు మనం వీటిని నీట్గా క్లీన్ చేసుకుందాము. అదేలానే ఇప్పుడు చూద్దాము. ముందుగా వచ్చేసి ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకొని దాంట్లో వచ్చేసి మన బర్నర్స్ని దాంట్లో వేసుకుందాము. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం బర్నర్స్ని కంటైనర్లో పెట్టిన తర్వాత మీ దగ్గర ఉన్న టాయిలెట్ లిక్విడ్ అనేది మనము యూజ్ చేసుకుందాము. మీ దగ్గర హార్పిక్ ఉంటే హార్పిక్ యూజ్ చేయండి, లేదంటే ఏదైనా టాయిలెట్ లిక్విడ్ అనేది ఉంటే కనుక దాన్ని యూజ్ చేసుకోండి. ఈ విధంగా ఈ లిక్విడ్ని తీసుకొని మన బర్నర్స్ మీదకి వేసుకుందాము. ఈ విధంగా మనం బర్నర్స్ మొత్తానికి అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ వరకు వీటిని అంతే వదిలేయాలి. ఈ విధంగా ఒక 5 మినిట్స్ తర్వాత టర్న్ చేసుకుందాము. ఇలా చేయటం వల్ల ఈవెన్గా మనకి డస్ట్ అనేది రిమూవ్ అవుతుంది. ఈ విధంగా టర్న్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ వరకు వదిలేద్దాము. ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత హ్యాండ్స్కి గ్లౌజెస్ వేసుకొని బ్రష్ సహాయంతో వీటిని మనము క్లీన్ చేసుకుందాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం మనము బర్నర్స్ని క్లీన్ చేసుకోవాలి. ఈ లిక్విడ్ని యూజ్ చేసుకుంటూ మనము వీటిని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా 2 బర్నర్స్ని మనము టర్న్ చేసుకొని కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వాటర్ తీసుకుందాము. ఇప్పుడు క్లీన్ చేసుకున్న ఈ బర్నర్స్ని నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకుందాము. అక్కడక్కడ ఈ లిక్విడ్ ఉంటుందండి. ఈ లిక్విడ్ మొత్తాన్ని మనం క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి నార్మల్ వాటర్ తీసుకొని ఇంకొకసారి శుభ్రం చేసుకోండి. చూసారు కదా మనకి ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయి. చూస్తున్నారు కదా, మన స్టవ్ కొన్నప్పుడు మన బర్నర్స్ ఏ కలర్లో ఉన్నాయో అంత నీట్గా క్లీన్ అయితే అయిపోయాయి మన బర్నర్స్ అయితే. మీరు కూడా తప్పకుండా ఈ టిప్ అనేది యూజ్ చేయండి. మీ బర్నర్స్లో ఉన్న డస్ట్ మొత్తాన్ని రిమూవ్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దండి. మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్కి రీచ్ అవుతుంది. ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ మన వీడియోని చూసే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బాయ్ బాయ్.